రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగు అయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేటలో పడింది. దీనికోసం రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ దరఖాస్తుల ఆహ్వానానికి భారీ స్పందన లభిస్తోంది. ఈ దరఖాస్తులకు మరొక రోజు గడువు ఉండగానే ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 793 మంది దరఖాస్తు చేసుకోగా 25 పార్లమెంట్ స్థానాలకు 105 మంది ఆశావహులు తయారయ్యారు. ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇన్ని దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తాననే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల అధికార విపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ దరఖాస్తుల సంఖ్య చూశాక కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రారన్న అధికార పక్షం లీడర్ల నోళ్లకి తాళం పడ్డట్టయింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగు అయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేటలో పడింది. దీనికోసం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ దరఖాస్తుల ఆహ్వానానికి భారీ స్పందన లభిస్తుంది. ఈ దరఖాస్తులకు మరొక రోజు గడువు ఉండగానే ఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 793 మంది దరఖాస్తు చేసుకోగా 25 పార్లమెంట్ స్థానాలకు 105 మంది ఆశావహులు తయారయ్యారు. ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇన్ని దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తాననే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల అధికార విపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ దరఖాస్తుల సంఖ్య చూశాక కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రారన్న అధికార పక్షం లీడర్ల నోళ్లకి తాళం పడ్డట్టయింది.